కూటమి ప్రభుత్వంలో మరో తప్పుడు ప్రచారం బట్టబయలైంది. ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి పాదాల చెంత చైర్మన్గా ఉన్న వ్యక్తి తప్పుడు ప్రచారం చేస్తే ఆ దేవుడు గమనుంటాడా? ఆ తప్పును బయటపెట్టకుండా ఉంటాడా? గతంలో భూమన కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్గా ఉండగా భగవద్గీత సారాంశాన్ని పాఠ్యపుస్తకాలుగా ముద్రించి పాఠశాలలోని పిల్లలందరికీ కూడా అర్థమయ్యే రీతిలో భగవద్గీత ఉండాలి అనే ఒక మంచి సహృదయంతో ఆయన భగవద్గీత పుస్తకాలను అచ్చువేయించడం జరిగింది. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం 3,71,00,000. కానీ బిఆర్ నాయుడు గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది ఏమంటే భగవద్గీత పుస్తకాలను దాదాపు 50 కోట్లు ఖర్చు పెట్టి ముద్ర వేయించారు అని ఆయన ప్రచారం చేశాడు. కూటమి ప్రభుత్వం, వాళ్ళ అనుకూల మీడియా, వాళ్ళ కూటమి నాయకులంతా కూడా భగవద్గీత పుస్తకాలను చేతిలో పెట్టుకుని ఒక్కొక్క పేజీకి 4 రూపాయలు ఖర్చు అయ్యిందంటూ 50 కోట్లు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఖర్చు పెట్టారంటూ ఇదొక పెద్ద స్కామ్ అని దుర్మార్గమైన ప్రచారం చేశారు. ఈ దుర్మార్గమైన ప్రచారం అంతా కూడా తప్పుడు ప్రచారమేను. కేవలం ఆ భగవద్గీత పుస్తకాలకైన ఖర్చే మొత్తం ఈ ప్రాజెక్టు వ్యయమే 3,71,00,000 మాత్రమే. ఎంత? 3,71,00,000 మాత్రమే. 3,71,00,000కి మొదటి దశలో 52,95,000 పుస్తకాలు అచ్చువేయించారు. ఇంకా రెండో దశలో పుస్తకాలు అచ్చువేయించాల. ఈ 52,95,000 పుస్తకాలకి 1,99,00,000 మాత్రమే ఖర్చు అయ్యింది. కానీ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఆ దేవుని పాదాల చెంత కూర్చుని 50 కోట్లు ఖర్చు అయ్యిందంటూ ఆయన చెప్పిన అబద్ధపు ప్రచారం ఆ దేవదేవుడే బయటపెట్టాడు. వెంకటేశ్వర స్వామి ముందు మీ కుప్పు గంతులు వేస్తే అవన్నీ నిలుస్తాయా అని నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని, టీటీడీ చైర్మన్ను అడుగుతున్నాను. బిల్లు కూడా బయటపడింది. 2024 మార్చి 5వ తేదీ పర్చేజ్ కమిటీ ఇచ్చిన బిల్లు చూడండి. ఇరవై 4 పేజీల పుస్తకానికైన ఖర్చు ఒక్కొక్క పుస్తకానికి ₹3.75. మొత్తం ప్రాజెక్టు వ్యయమే 3,71,00,000. కానీ 50 కోట్లు ఖర్చు అయ్యింది. ఇది ఒక పెద్ద స్కామ్ అని చెప్పేసి దుర్మార్గమైన ప్రచారం చేసిన కూటమి ప్రభుత్వం, వాళ్ళ అనుకూల మీడియా ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? ఏం సమాధానం చెప్తారు చెప్పండి. ప్రజలకి మీరంతా కూడా ఏం సమాధానం చెప్తారు? చూడండి, మొత్తం ప్రాజెక్టు వ్యయం కూడా వేస్తున్నారు కింద. 3,71,73,750 పర్చేజ్ కమిటీ ఇచ్చిన ఇన్వాయిస్ ఇది. మరి ఇలాంటి దుర్మార్గమైన ప్రచారం చేయడానికి సిగ్గుండాలి కదా ఎవరికైనా. ఆ దేవుని పైన దుర్మార్గమైన ప్రచారం చేస్తే నిజాలు బయటపడతాయి అనే సిగ్గు కొద్దిగానే ఉండాలి కదా. ప్రజలకు నిజాలు తెలిస్తే మన మొహాన మాట్లాడకూడదు. అసలు వీడియోలో ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. దేవుడి పైనే అసత్య ప్రచారాలు చేసే వాళ్ళపైన ఆ దేవుడే చూసుకుంటాడు. ఇంత దుర్మార్గమైన ప్రచారం చేయాల్సిన అవసరం ఏముంది? రాజకీయంగా మీరు బయట చూసుకోండి. రాజకీయంగా మీ బలాబలాలు ప్రజల్లో తేల్చుకోండి. ప్రజలకి మేము ఫలానా మంచి చేస్తున్నాము, ఫలానా మంచి చేశాము, మాకు ఓట్లు వేయండి, మా పార్టీకి ఓట్లు వేయండి అని చెప్పుకునే దమ్ము కావాలి రాజకీయ నాయకులకి. అలాంటి దమ్ము లేకుండా అబద్ధపు ప్రచారాలు చేసుకుంటూ అవతల వ్యక్తులపై బురద చల్లాలనే ఎల్లప్పుడూ నీచమైన ఆలోచనలుంటే ఆ వ్యక్తులు చేసిన తప్పు ఖచ్చితంగా బయటపడుతుంది. అలాగే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం, వాళ్ళ అనుకూల మీడియా, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు, వాళ్ళ నాయకులంతా చేసిన తప్పుడు ప్రచారం భగవద్గీత పుస్తకాలపై అది పూర్తిగా తప్పని ఆధారాలతో సహా బిల్లే బయటపడింది. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు ప్రజలకి? ప్రజలు మీ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.